నమస్కారం. నా పేరు మౌనిష. నేను ఆశ్రమ్ హాస్పిటల్ ఏలూరులో జనరల్ మెడిసిన్ విభాగంలో కన్సల్టెంట్‌గా చేస్తున్నాను. ఈరోజు మలేరియా జ్వరం ఎలా వస్తుంది అని తెలుసుకుందాం. ముఖ్యంగా వానాకాలం అంటే జూలై నెల నుండి అక్టోబర్ నెలాఖరు వరకు వానాకాలంలో మలేరియా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. చెడు నీరు నిల్వ ఉన్న చోట దోమల ఉత్పన్నం ఎక్కువగా జరిగి దానివల్ల మలేరియా స్ప్రెడ్ అవుతుంది. ఎనాఫిలిస్ అనే దోమ కాటు వల్ల మలేరియా వ్యాపిస్తుంది. ఎనాఫిలిస్ మస్కిటో ఆడజాతి దోమ కుట్టడం వల్ల మలేరియా వస్తుంది. ఇది ముఖ్యంగా రాత్రి వేళలు మాత్రమే కుడుతుంది. మలేరియా ప్లాస్మోడియం పారాసైట్ వల్ల వస్తుంది. మలేరియా వ్యాధి లక్షణాలు: మలేరియా జ్వరంతో మొదలవుతుంది. ఈ జ్వరం హైగ్రేడ్ జ్వరం వస్తుంది. దాంతోపాటు చలి, వణుకు, విపరీతమైన తలనొప్పి వస్తుంది. కొన్ని రకాల్లో రోజు మార్చి రోజు జ్వరం వస్తుంది. కొన్ని రకాల్లో 2 రోజులకు ఒకసారి జ్వరం వస్తుంది. కొన్ని రకాల్లో 3 రోజులకు ఒకసారి జ్వరం వస్తుంది. జ్వరం తగ్గిన తర్వాత విపరీతమైన చెమటలు కూడా వస్తాయి. మలేరియా జ్వరంతో పాటు ఒళ్ళు నొప్పులు, వాంతులు, విరోచనాలు ఇటువంటి లక్షణాలు కూడా ఉంటాయి. మలేరియా వ్యాధి ఉన్న వాళ్ళు ఎప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఒంటి మీద ఎక్కడైనా పొక్కులు వచ్చినా, దగ్గు, కఫం ఎక్కువగా పడుతున్నా, వాంతులు, విరోచనాలు విపరీతంగా అవుతున్నా, అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయినా, రోగి అయోమయ స్థితిలో ఉన్న, షుగర్ లెవెల్స్ బాగా పడిపోయినా, ఒంటి నిండా చెమటలు ఎక్కువగా పడుతున్నా, ఇవన్నీ మలేరియాకి గల పరిణామాలుగా అనుకొని వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. మలేరియా వ్యాధిని ఎలా నిర్ధారించవచ్చు? మలేరియా కార్ టెస్ట్ ద్వారా మలేరియా వ్యాధిని మనం నిర్ధారించవచ్చు. కొన్ని కేసెస్లో మలేరియా వచ్చిన రక్త కణాల్లో అది బయటపడుతుంది. కొన్ని కేసెస్లో కాలేయానికి సంబంధించిన రక్త పరీక్షల ద్వారా కూడా మనం మలేరియాని నిర్ధారించవచ్చు. మలేరియా మనిషి నుంచి మనిషికి సోకుతుందా? మలేరియా వచ్చిన వ్యక్తి రక్తం ఎక్కించడం వల్ల కానీ, లేకపోతే తల్లి నుంచి బిడ్డ వల్ల కానీ మలేరియా సోకుతుంది. మలేరియా రాకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మలేరియా రాకుండా ముందు మన ఇంట్లో నుంచి మొదలు పెట్టాలి. ఇంట్లో దోమలు రాకుండా దోమతెరలు అవి వాడాలి. రాత్రి పడుకునేటప్పుడు శరీరాన్ని మొత్తం కప్పుంచే బట్టలు వేసుకోవాలి. మస్కిటో రిపెల్లెంట్ స్ప్రేస్ని ఒంటి మీద, బట్టల మీద కొట్టుకోవాలి. ఇంటి దగ్గర చెడు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. మురికి కాలువలు అటువంటివి ఉన్న చోట పెస్టిసైడ్ స్ప్రే చేయించుకోవాలి. మలేరియా ఎక్కువగా ఉండే ప్రాంతాలు అంటే ఎండమిక్ ఏరియాస్కి వెళ్ళే ముందు మలేరియాకి సంబంధించిన మాత్రలు ముందుగానే తీసుకొని వెళ్ళాలి.